చూసినా కూడా నిద్ర పోతాడేమో చూడండి. ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా నిద్ర అనేవాడు పోడు. ఎలా ఉందంటే సినిమా 10 ఏళ్ళు ఆకలించాడు. 10 ఏళ్ళు ఆకలి. సుజిత్ హ్యాట్స్ ఆఫ్ బ్రో, హ్యాట్స్ ఆఫ్. చంపేసాం అంతే. జపాన్ భాష చెప్తున్నా. సుబోయి కకోయి యూవిట్స్ మినీ వావ్ స్టైలిష్ ఎక్స్ట్రాడనరీ మూవీ. అసలు రోడ్ పెట్టి తొక్కేస్తారు రికార్డులు అన్నింటినీ. సింహం ఎప్పుడో కానీ వేటాడుతుంది, ఎప్పుడో ఒకసారి వేటాడుతుంది. ఆ వేట ఈ విధంగా ఉంటుంది. అసలుకు అద్దర పట్టిండు. అసలుకు జపాన్ భాషలో చెప్పాలంటే సుబోయి కకోయి యూవిట్స్ మినీ. రెండు తెలుగు ఒకటే దేవుడు. నిజంగా రెండు తెలుగు పవన్ కళ్యాణ్ ఒకటే దేవుడు. హిట్ కొట్టాం. హైప్ అంటే గుత్త ర్యాంప్ అన్నమాట. సూపర్. అసలు చెప్పక్కర్లేదు. తిరుగులేదు అసలు. సాంగ్స్ అయితే ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టినా మన సుజిత్ అన్నది ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాడు. యాక్షన్ అయితే గుత్త ర్యాంపు. అసలు జై పవర్ స్టార్. మన పవర్ స్టార్ ఏంటో మళ్ళీ వచ్చాడు. వెళ్ళండి. ఊచకోత లోపల ఊచకోత అంటే అంతే. పాట ఉంది, రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓటస్ గంభీరా లేదన్నా లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డయర్ ఫ్యాన్. ఒక్క నిమిషం ఆగనా, మాట్లాడతాడు. ఆగు ఎందుకు టెన్షన్ అవుతాడు? మనము ఇప్పుడు చెప్పేది ఏం లేదు. దసరా, దీపావళి మొత్తం డిసెంబర్, జనవరి, సంక్రాంతి ఏమైందనా సంక్రాంతి దసరా తిరిగిపోయింది. ఒకటి విషయం, సుజిత్ సాంబవం నేను డైహార్డ్ ఎన్టీఆర్ ఫ్యాను. ఎన్టీఆర్ టాటూ చూడండి. సినిమా అయితే చింపేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తీసేశాడు. అసలు తమను ఒక్కొక్క సీన్కి తమనే గుర్తొస్తుంటాడు మనకి. సుజిత్ అయితే ఫ్యాండమ్. ఆయన ఎంత డైహార్డ్ ఫ్యానో ఆయన చూపించేశాడు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. 12 ఇయర్స్ బ్యాక్ అత్తారింటి దారి చూశాను. దాని తర్వాత పవన్ కళ్యాణ్ థియేటర్లో చూడగలిగే సినిమా ఇది. ఇంకేం సినిమా కాదు ఇది. ఓజీ అంటే ఇది రియల్ ఓజీ. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ హాస్ కమ్ హియర్. ఓజీ సినిమా అయితే అద్దరిపోయింది. ఫైట్లు కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ కానివ్వండి, యాక్షన్ సీన్స్ కానివ్వండి, అసలుకి ఏం లేదండి. ప్రతి ఒక్కటి అసలు లుక్కులు ఒక 10 సంవత్సరాల డికేడ్ నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర లేని లుక్లు ఈరోజు వచ్చాయి. ఎట్లా తీసుకొని వచ్చాడో అర్థం కావట్లా. అసలుకి జానీ మ్యూజిక్తో ఒక ప్రీ క్లైమాక్స్ బ్యాంగ్ వస్తుంది. ఇచ్చేసాడు. అసలు డైలాగులు ప్రతి ఒక్క 10 నిమిషాలకు ఒక బ్లాస్టింగ్ డైలాగ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్ నేను సినిమా అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటివరకు ఖచ్చితంగా దసరా విన్నర్ మాత్రం ఓజీయే. కొట్టేసాం. Rambo, Pawan Kalyan is back. సూపర్ డూపర్ హిట్ మూవీ. మళ్ళా సినిమా వేరే లెవెల్. సూపర్ హిట్. జై పవర్ స్టార్.
మూవీ చాలా బాగుంది, అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ ఉంది, మంచి ఎక్స్పెక్టేషన్ తో రావచ్చు. వండర్ఫుల్ సుజీత్ మంచి బోనస్ ఇచ్చాడు ఫ్యాన్స్. ఎక్సలెంట్ టోటల్ రివ్యూ, కానీ అందులో రివీల్ చేయకండి, సినిమా వచ్చి చూడాలి అందరూ. స్క్రీన్ ప్లే అన్నా, ముందుగా వీడియో మిత్రులు అందరికీ నమస్కారం అన్న. మాకు అన్నయ్య 33వ సినిమా ఆ ముక్కోడు దేవతల సినిమా చాలా సూపర్ సూపర్ ఉందన్న. మాకు నైటు మాకు దసరా సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పుడు అన్నయ్య సినిమా స్టార్ట్ అయినా మాకు దసరా స్టార్ట్ అయినట్టే. అలాగే 33 సినిమాలు తీసిన అన్నయ్య ఆ ముక్కోడు దేవతల సాక్షిగా సినిమా సూపర్ సూపర్ హిట్ అయిందన్న. సినిమా బ్లాక్ బస్టర్. ట్విట్టర్లో గాజులు తొడుక్కునే నా కొడుకులు ఎవరన్నా ట్రోల్ చేయాలనుకుంటే ఇప్పుడు ట్రోల్ చేయండి నా కొడకలరా, ఇప్పుడు ట్రోల్ చేయండి, ఇప్పుడు ట్రోల్ చేయండి, చూసుకుందాంప. ఒక్క మొక్క కూడా కొడకలు మీరు ట్రోల్ చేయండి, ఇప్పుడు ట్రోల్ చేయండి, ఇప్పుడు ట్రోల్ చేయండి నా కొడకలరా. సినిమా మంచి మెసేజ్ ఇచ్చాడన్న. సినిమా చాలా చాలా బాగుంది. సినిమా డైలాగ్ కూడా బాగున్నాయి. పవన్ అన్న ఎంట్రన్స్ అయితే మొత్తం పూనకాలు వచ్చేసినాయి అన్న. టైం 1 o'clock అయినా సరే చాలా మాకు జాతర జరిగినట్టు ఉందన్న. దసరా సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి అన్న. మొన్న హరిహర మేరాలకి గణేష్ జాతర జరిగిందని ఇప్పుడు దసరా పండుగ మాకు స్టార్ట్ అయింది. అలాగే ముక్కోడు దేవతల సాక్షిగా 33 సినిమాలు తీసాడు అన్నయ్య. సూపర్ హిట్ ఇచ్చాడు అన్న. మాకు చాలా సంతోషంగా ఉందన్న. వీడియో మిత్రులు కూడా నమస్కారం అన్న, చాలా మాకు సపోర్ట్ చేసినందుకు. సుధీష్ గుడి కట్టాల్సిందే ఇంకా అన్నకి. కన్ఫ్యూజ్ అయినాము. ఈ ఓజీలా మొత్తం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి మంచిగా చూపించిండు. ఓజీ సినిమాలా సూపర్ ఎక్సలెంట్ ఉంది సినిమా. వచ్చాడు నరికెళ్ళ తలలు తీసుకెళ్ళిపోయాడు. రిపీట్. సుజిత్ గుండెల్లో ఒక పవన్ కళ్యాణ్ ఇంత గొప్పగా నాటుకోపోయినాడు అనేది మాత్రం ప్రతి తమన్ మాత్రం చాలా కష్టపడ్డాడు. తమన్ ఒక్కొక్క మ్యూజిక్ కి గూస్ బంప్స్ వేసినాడు. సూపర్ అబ్బా. మా వాటిలో కత్తి పట్టుకుని వస్తుంటే దాని అమ్మ వేరే లెవెల్ అది. ఓజీ అనే దానికి ఫుల్ ఫామ్ కి ఓజీ గంభీర అంటే ఒక్కసారి రావడం లేట్ అవచ్చు కానీ రావడం మాత్రం రియల్ గ్యాంగ్స్టర్ ఓజీ కోసం స్టార్ హీరో సినిమా ఓజీ. మా వాడు హిట్ ఫ్లాపులు కాదప్ప, స్క్రీన్ లో కలబడితే చాలు. అంతే స్టార్ మాకు. టికెట్ తీసుకున్నావా? తీసుకున్నావు రేట్ చెప్పు. 3,800 3,000. కొంచెం లోకల్ కనపడకుండా ఎందుకన్నా బ్లాక్ లో తీసుకున్నారా? 3,000 కలెక్షన్. ఇప్పటికే 1 crore 1,00,000 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
ఓన్లీ వేరే పాటలోనే 70-80 క్రోస్ దాటింది. దాటింది. ఏ స్టార్ హీరోకి రాలేదు. వేరే పాట అనేది ఒక దేవుడికి పెడతామో తప్ప ఒక వేరే పాట అనే ఈ టికెట్ సినిమా టికెట్ కి ఫస్ట్ టైం మా తెలంగాణలో 5 lakhs చౌటుప్పల్ 5 lakhs. బాకీ సినిమాలు ఇవి అరే మామూలు బ్యాండ్ తీయడబ్బా వాడి కాలి మామూలు సార్ మామూలు ఈ బ్యాండ్ స్టార్లు మేము రేట్లు పెంచుకుంటాం. బ్యాండ్ రేట్లు మాకు ఎంత పెంచినప్పా సినిమా గురించి మాట్లాడుతుంది హై క్లాస్ 70-80 క్రోస్ దాటింది. ఫస్ట్ పడితే అంటే థియేటర్ పక్క చేయకున్నా చేయకపోయినా బాగుంది. ఎంత రేట్ వస్తుంది